ఇప్పుడు చూడండి అమ్మ, అందరూ పేజీ నెంబర్ 38లోనే ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ చదువుకున్నాం కదా, దీని గురించి ప్రశ్నలు ఇచ్చాడు మనకి ఇక్కడ. ఆ ప్రశ్నలకి జవాబులు రాయాలి. అర్థమవుతుందమ్మా? ఆ ప్రశ్నలకి మనము జవాబులు రాయాలి. ఇక్కడ ఒకటో ప్రశ్న ఏమనుంది? రజని తన డైరీలో దేని గురించి రాసింది? రజని తన డైరీలో దేని గురించి రాసింది? దేని గురించి రాసింది చూడండి, జవాబు చూడండి. రజని తన డైరీలో 12వ తారీఖు 7వ నెల 2014న నెహ్రూ జులాజికల్ పార్కుకి వెళ్ళి తాను చూసిన విశేషాలను గురించి రాసింది. అర్థమవుతుందమ్మా? జవాబు అర్థమైందా? ప్రశ్న ఏమనుంది? రజని తన డైరీలో దేని గురించి రాసింది? రజని తన డైరీలో 12వ తారీఖు 7వ నెల 2014న నెహ్రూ జులాజికల్ పార్కుకి వెళ్ళి తాను చూసిన విశేషాలను గురించి రాసింది. ఇది ఈ ప్రశ్న యొక్క జవాబు. అందరు కూడా చాలా చక్కగా పెన్సిల్ తోటే రాయండి, పెన్నుతో రాయకూడదమ్మా. అర్థమవుతుందా? మీరు టెక్స్ట్ బుక్లో రాస్తున్నప్పుడు పెన్సిల్తో మాత్రమే రాయాలి, పెన్నుతో రాయకూడదు. అర్థమవుతుందమ్మా? రాశారా అందరు కూడా? ఈ ప్రశ్నకు జవాబు రాశారా? ఇప్పుడు చూడండి, పక్కకు రండి. పక్కన పేజ్ నెంబర్ చూడండి, 39. ఇదంతా 39. ఇంకా ఇక్కడ చూడండి, పైన ఇక్కడ పైకి రండి. ఇక్కడ రెండవ ప్రశ్న చూడండి. రెండవ ప్రశ్న ఏమిచ్చాడు? జూ ఎట్లా ఉందని రాసింది. జూ ఎట్లా ఉందని రాసింది. ఎట్లా ఉందని రాసింది చూడండి. ప్రశ్న జవాబు చూడండి అమ్మా. ప్రశ్నకు జవాబు ఇక్కడ చూడండి. జూ ఎట్లా ఉందని రాసింది. చూడండి, మనకు ఒక గీత మాత్రం ఇచ్చాడు కదా అక్కడ. అయితే మనకు పట్టపతి కింద స్కేల్ తోటి ఇట్లా చిన్న గీత గీసుకోండి. ఆ గీత పైన రాయండి. అర్థమవుతుందమ్మా? చాలా చక్కగా కనపడుతుంది. అర్థమైందా? కానీ తప్పులు రాసుకోకండి. చెప్పేటప్పుడు అనండి, వినండి. చాలా చక్కగా టెక్స్ట్ బుక్లో రాయండి పెన్సిల్ తోటి. అర్థమవుతుందా పిల్లలు? అందరు చూడండి, ఇక్కడ జూ ఎట్లా ఉందని రాసింది. అది ప్రశ్న. ప్రశ్న ఏంటమ్మా? జూ ఎట్లా ఉందని రాసింది. ఇక్కడ చూడండి, జవాబు చూడండి. జూ ఎంతో పెద్దగా ఉందని, పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగా ఉందని రజని తన డైరీలో రాసింది. అర్థమవుతుందమ్మా? జూ ఎంతో పెద్దగా ఉందని, పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగా ఉందని రజని తన డైరీలో రాసింది. ఇది ఈ ప్రశ్న యొక్క జవాబు. అర్థమైందా పిల్లలు? జూ ఎట్లా ఉందని రాసింది రజని. జూ ఎంతో పెద్దగా ఉందని, పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగా ఉందని రజని తన డైరీలో రాసింది. అవునా? మనం ఆ పారాగ్రాఫ్ చదువుకున్నాం కదా. అర్థమవుతుందా ఇప్పుడు? అర్థమైందా? ఇది ఈ ప్రశ్న, రెండవ ప్రశ్న యొక్క జవాబు. పెన్సిల్తో మాత్రమే రాయండి, అనుకుంటూ రాయండి. అర్థమవుతుందా? ఇక్కడ మూడవ ప్రశ్న చూడండి. జూలో ఏమేమి చూసింది. జూలో ఏమేమి చూసింది. ఇది మూడవ ప్రశ్న. ఏంటమ్మా, ఏమనుంది అక్కడ? జూలో ఏమేమి చూసింది. ఇప్పుడు రజని వాళ్ళు అక్కడ జూ పార్క్ వెళ్ళారు కదా, నెహ్రూ జులాజికల్ పార్క్కి. అందులో ఏమేమి చూసింది రజని? చూడండి, చెప్తున్నాను చూడండి జవాబులో. ఇక్కడ జవాబులో మనం రెండు చెప్తాను, రాయండి మీరు అనుకుంటూ. అర్థమవుతుందా పిల్లలు? ప్రశ్న ఏమో, మూడవ ప్రశ్న, జూలో ఏమేమి చూసింది. ఇది ప్రశ్న. దీని యొక్క జవాబు చూడండి. రజని జూలో రంగురంగుల పక్షులను, కోతులను చూసింది. అవునా? మొదటగా ఏం చూసింది? రంగురంగుల పక్షులను, కోతులను చూసింది. తర్వాత సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, నీటి ఏనుగులు, తాబేళ్లను చూసింది. అవునా? మొదటగా జూ పార్కులో రజని ఏం చూసింది? రంగురంగుల పక్షులను చూసింది. అవునా? రంగురంగుల పక్షులను, కోతులను చూసింది. అవునా పిల్లలు? తర్వాత ఏం చూసింది? సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, నీటి ఏనుగులు, తాబేళ్లను చూసింది. అర్థమవుతుందమ్మా? నేను చక్కగా ఇక్కడ పెన్సిల్తో రాశాను. మీరు కూడా అక్కడ కరెక్ట్గా చూసి తప్పులు లేకుండా పెన్సిల్తో రాసుకోండి. అర్థమవుతుందమ్మా? మళ్ళీ చదువుతాను, వినండి. రజని జూలో రంగురంగుల పక్షులను, కోతులను చూసింది. అవునా? తర్వాత ఇంకేం చూసింది? సింహాలు. ఇగో చూడండి, ఇక్కడ సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, నీటి ఏనుగులు, తాబేళ్లను చూసింది. అవునా? ఇవన్నీ కూడా ఎవరు చూశారు? రజని చూసింది. అవునా? రజని చూసింది. ఇక్కడ నాలుగవ ప్రశ్న చూడండి. ఇక్కడ 4వ సంఖ్య ఉందా? ఇది 4. ఇదేంటి? 4. ఇక్కడ ప్రశ్న చూడండి. జూను చూసిన తర్వాత జంతువులను గురించి రజని ఏమనుకున్నది. అక్కడ జూ అంతా చూసిన తర్వాత జంతువుల గురించి రజని ఏమనుకున్నదో మనము ఇక్కడ జవాబు రాయాలి. అర్థమవుతుందమ్మా? ఈ జవాబు కొంచెం పెద్దగా ఉంది చూడండి. అందుకే నేను ఇక్కడ పెన్సిల్ తోటి గీత గీశాను. పెన్సిల్తో ఇక్కడ నుంచి గీతలు గీసాను. 2 గీతలు మనకు ఒక్కొక్క గీత మాత్రం ఇచ్చాడు కదా అక్కడ. అయితే నేను రెండవ గీత ఇక్కడ నుంచి గీసానమ్మా. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కానీ తప్పులు లేకుండా రాసుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ 4వ ప్రశ్న ఏముంది చూడండి.
జూను చూసిన తర్వాత జంతువుల గురించి రజని ఏమనుకున్నది? ఇది 4వ ప్రశ్న. ఇది ఎన్నో ప్రశ్న అమ్మా? 4వ ప్రశ్న. ఇవన్నీ కూడా మనకు ఎక్కడి నుంచి ఇచ్చారు చెప్పండి? రజని రాసినటువంటి పేరాగ్రాఫ్ డైరీలు రాసుకుంది కదా, ఆ పేరాగ్రాఫ్ నుంచి ఈ ప్రశ్నలన్నిటి కూడా మనకు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆ పేరాగ్రాఫ్ చదివి దాని గురించి నేను వివరించాను కదమ్మా, ఇప్పుడు దాని గురించి మనం ప్రశ్న జవాబులో రాస్తున్నాం చూడండి. జూను చూసిన తరువాత చూడండి, అడవిలో ఉండాల్సిన జంతువులను బోనుల్లో బంధించి ఉంచడం రజనికి బాధ కలిగించింది. స్వేచ్ఛగా ఉండాల్సిన జంతువులను ఎప్పుడు బయట పడతాయో కదా అని అనుకుందంట. బయట పడతాయో కదా అనుకున్నది. ఎవరు అనుకున్నారు ఆ విధంగా? రజని. ఎవరు అనుకున్నారమ్మా? రజని అనుకుంది ఆ విధంగా. చూడండి, జూను చూసిన తర్వాత కనిపిస్తుందా? జూను చూసిన తర్వాత అడవిలో ఉండాల్సిన జంతువులను బోనుల్లో బంధించి ఉంచడం రజనికి బాధ కలిగించింది. బోనుల్లో బంధించి ఉంచడం ఎవరికి బాధ కలిగించింది? రజనికి బాధ కలిగించింది. స్వేచ్ఛగా ఉండాల్సిన జంతువులు ఎప్పుడు బయట పడతాయో కదా అనుకుంది. స్వేచ్ఛగా ఉండాల్సినటువంటి జంతువులను బోనుల్లో బంధించి ఉంచారు కదా, అవి స్వేచ్ఛగా ఎప్పుడు బయట పడతాయో కదా అని అనుకున్నది. అవునా? మళ్ళీ చదువుతాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. జూను చూసిన తర్వాత ఆ జంతువుల గురించి రజని ఏమనుకున్నది? జూను చూసిన తర్వాత అడవిలో ఉండాల్సిన జంతువులను బోనుల్లో బంధించి ఉంచడం రజనికి బాధ కలిగించింది. స్వేచ్ఛగా ఉండాల్సిన జంతువులను స్వేచ్ఛగా ఉండాల్సిన జంతువులను బోనుల్లో, చూడండి బోనుల్లో పెట్టారు కదా ఇక్కడ, స్వేచ్ఛగా ఉండాల్సిన జంతువులను బోనుల్లో బంధించి ఉంచారు కదా, అవి స్వేచ్ఛగా ఎప్పుడు బయట పడతాయో కదా అని మనసులో అనుకుంది రజని. అర్థమవుతుందమ్మా? ఇంత మటుకు ఈ పేరాగ్రాఫ్ యొక్క ప్రశ్నలకి జవాబులు మనము రాసాము. పెన్సిల్తో రాశారు అందరూ? అర్థమవుతుందా? చూడండి, ఇది 2వ ప్రశ్న యొక్క జవాబు, ప్రశ్న జవాబు. ఇది 3వ ప్రశ్న యొక్క జవాబు. చూడండి, ఇది 4వ ప్రశ్న యొక్క జవాబు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇంకొకటి. ఇది ఏ అక్షరము? ఇదే అక్షరము ఆ. పాఠం చదివి దాని ఆధారంగా కింది పట్టిక పూరించండి. ఇక్కడ గమనించారు మీరు? ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాడు చూడండి. ఈ పట్టికను మనము పాఠం ఆధారంగా ఈ పట్టికను పూర్తి చేయాలి. అర్థమవుతుందా పిల్లలు? ఈ పట్టిక ఆధారం మనం పాఠం చదివాం కదా, సాలార్జంగ్ మ్యూజియం గురించి చెప్పుకున్నాం కదమ్మా. అయితే ఇక్కడ ఆ పాఠంకి సంబంధించినటువంటి పట్టిక ఇచ్చాడు ఇక్కడ మనకి. ఆ పట్టికలో ఈ చదివి మనము ఇక్కడ రాయాలి, ఈ పట్టిక పూర్తి చేయాలి. అర్థమవుతుందమ్మా? ఇక్కడ చూడండి, మ్యూజియంలోని వస్తువులు సేకరించిన వారు నిజాం పాలకుడైన మీర్ యూసుఫ్ అలీఖాన్, సాలార్జంగ్ 3వ రాజైన ఆయన తండ్రి తాత కదా. వీళ్ళే కదా పురాతనటువంటి వస్తు కళాఖండాలు అవన్నీ సేకరించింది. ఎవరు వాళ్ళు చెప్పండి? నిజాం పాలకుడైన మీర్ యూసుఫ్ అలీఖాన్, సాలార్జంగ్. ఇక్కడ రోమన్ సంఖ్య ఇక్కడ 3 ఉంది చూడండి, అది మూడవ రాజైన 3వ అన్నమాట. ఆయన తండ్రి తాతనే కదా వీళ్ళు సేకరించినటువంటి వస్తువులు. అవునా? ఇక్కడ ఏమని ఇచ్చాడు? మ్యూజియంలోని వస్తువులు సేకరించిన వారు. ఎవరు వాళ్ళు చెప్పండి? ఇక్కడ రాశాను చూడండి పెన్సిల్తో. నిజాం పాలకుడైన మీర్ యూసుఫ్ అలీఖాన్, సాలార్జంగ్ 3వ రాజైన ఆయన తండ్రి తాత అని ఇక్కడ మీరు చక్కగా పెన్సిల్తో రాయండి. అర్థమవుతుందమ్మా? పెన్సిల్ తోటి అనుకుంటూ రాయండి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మ్యూజియం ప్రారంభించిన తేదీ. ఈ సాలార్జంగ్ మ్యూజియాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1951 డిసెంబర్ 16న. 1951 డిసెంబర్ 16న. అర్థమైందమ్మా? జాతీయ సంగ్రహాలయంగా గుర్తించిన వారు. సంగ్రహాలయం అంటే ఏంటి? మ్యూజియం అంటే వస్తు ప్రదర్శనశాల కదమ్మా. జాతీయ సంగ్రహాలయంగా గుర్తించిన వారు ఎవరు? భారత పార్లమెంట్. ఎవరమ్మా? భారత పార్లమెంట్. చూడండి, రెబెక్క శిల్పం చెక్కిన శిల్పి వివరాలు. ఇప్పుడు రెబెక్క శిల్పాన్ని చెక్కినటువంటి వ్యక్తి వివరాలు, ఆ శిల్పి యొక్క వివరాలు మనము నేను రాశాను చూడండి. రెబెక్క శిల్పం చూడండి, ఇటలీ దేశానికి చెందిన జీబీ బెన్జోని రెబెక్క శిల్పం చెక్కాడు. ఇటలీ దేశానికి చెందిన జీబీ బెన్జోని చూడండి
ఇటలీ దేశానికి చెందిన జీబీ బెంజోని రెబెక్క శిల్పం చెక్కాడు. ఆయన 19వ శతాబ్దానికి చెందినవాడు. ఆయన 19వ శతాబ్దానికి చెందినవాడు. ఇటలీ దేశానికి చెందిన జీబీ బెంజోని రెబెక్క శిల్పం చెక్కాడు. ఆయన 19వ శతాబ్దానికి చెందినవాడు. అర్థమవుతుందమ్మా? ఆయన 19వ శతాబ్దానికి చెందినవాడు. ఇక్కడ ఇంకేమి ఇచ్చాడు చూడండి. 2 రూపాల చెక్క శిల్పం పాత్రల పేర్లు. 2 రూపాల చెక్క శిల్పం పాత్రల పేర్లు. అర్థమవుతుందమ్మా? చూడండి, శిల్పంలోని పాత్రలు పేర్లు మెఫిస్టోఫిలిప్స్. శిల్పంలోని పాత్రల పేర్లు మెఫిస్టోఫిలిప్స్. ముందు మార్గరిట్టా, వెనుక భాగం. చూడండి, ముందు నుంచి చూస్తే మగ మనిషి కదా, ఆయన పేరు ఏం పేరు? మెఫిస్టోఫిలిప్స్. ముందు ఆయన పేరేంటమ్మా? మెఫిస్టోఫిలిప్స్. మార్గరిట్టా వెనుక భాగం చూస్తే ఆడ మనిషి అని చెప్పాం కదా, ఆమె పేరేంటి? మార్గరిట్టా. ఇక్కడ బ్రాకెట్లో వెనుక అని రాసాను చూడండి. వెనుక భాగం నుంచి చూస్తే మార్గరిట్టా, ఆడ మనిషి కనిపిస్తుంది కదా, ఆమె పేరేంటి? మార్గరిట్టా. మెఫిస్టోఫిలిప్స్ ఇక్కడ ముందు అని రాసాను చూడండి. మెఫిస్టోఫిలిప్స్ ముందు. ఆయన మగ మనిషిలా కనిపిస్తుంది, ఆయన పేరేంటి? మెఫిస్టోఫిలిప్స్. చూడండి, తర్వాత మార్గరిట్టా వెనుక భాగం నుంచి చూస్తే ఆడ మనిషిగా కనిపిస్తుంది కదా, ఆమె పేరేంటి? మార్గరిట్టా. ఇద్దరు కూడా జర్మన్ నాటకంలోని పాత్రలు. వీళ్ళిద్దరూ జర్మన్ నాటకంలోని పాత్రలు. అర్థమైందమ్మా? ఇవన్నీ పెన్సిల్ తోటి మీరు రాసుకొని రండి. పెన్సిల్ తోటి రాసుకొని రండి. అర్థమవుతుందా? చాలా చక్కగా రాసుకొని రండి, తప్పులు లేకుండా. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింది బిట్టు చూడండి. 4వ బిట్టు. ఇది రోమన్ సంఖ్య అమ్మ. దీన్ని ఏమంటారు? 4 అంటారు. ఇక్కడ ఏమనుంది? పదజాలం. పదజాలం. ఒక హల్లుకు అదే హల్లు చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు కదా. పాఠంలోని ద్విత్వాక్షర పదాలు వెతికి రాయండి. ఇక్కడ ఏమిచ్చాడు? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాక్షరాలు అంటాం కదా. అయితే మళ్ళీ ఇంకేం అడుగుతున్నాడు మనకి? పాఠంలో ఇంకా ఎక్కడెక్కడ ద్విత్వాక్షర పదాలు ఉన్నాయో వాటిని వెతికి ఇక్కడ రాయమని చెప్తున్నాడు. అవునా? ఇక్కడ ఉదాహరణ ఒకటి ఇచ్చాడు మీకు చూడండి. బస్సు. ఇక్కడ ఉదాహరణ ఏమని ఇచ్చాడు? బస్సు. తర్వాత ఇక్కడ మనం ఇంకా ద్విత్వాక్షరాలు వెతికి రాయాలి కదా పాఠంలో. వచ్చిండు. ఇది ఉంది కదా పదము. గంటలు కొట్టే గడియారము మూసుకున్న గదిలో నుంచి ఒక మనిషి బొమ్మ వచ్చిండు అని వచ్చాడు కదా. వచ్చిండు. దెబ్బ కొట్టుడు. గంటలు కొట్టే గడియారం దగ్గర దెబ్బ కొట్టుడు అని ఉంటుంది చూడు. ప్రతి సెకండ్కి ఒక దెబ్బ కొట్టుడు అని ఉందా? ప్రతి నిమిషానికి దెబ్బ కొట్టుడు. అలాగే చూడండి, చెక్కారు. ఎన్నో మంచి శిల్పాలు చెక్కారు కదా, పాలరథ శిల్పాలు. అవునా? కొత్తగా. అక్కడ పిల్లలందరికీ అక్కడ చూసినటువంటి వస్తువులను చూస్తుంటే చాలా కొత్తగా అనిపించింది. అవునా? కొత్తగా. రెబెక్కా. ఇటలీ దేశానికి చెందిన జీబీ బెంజోని ఏ శిల్పాన్ని చెక్కాడు చెప్పండి? రెబెక్కా అని శిల్పం చెక్కాడు కదా. చూడండి, రెబెక్కా. ఇవన్నీ కూడా ద్విత్వాక్షరానికి సంబంధించినటువంటి పదాలే. అవునా? చూడండి, బొమ్మలు. బొమ్మ. మనిషి బొమ్మ. అచ్చామ బొమ్మ ఏ విధంగా ఉంది? మనిషిలానే ఉంది బొమ్మ. పిల్లలు. ఆ పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? విహారయాత్రకి వెళ్ళారు కదా. ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం చూడడానికి వెళ్ళారు కదా. పిల్లలు. అర్ర అని ఉంది కదా, 38 అర్రలు ఉన్నాయని చెప్పారు అక్కడ. అర్ర అంటే ఏంటి? గది. ఇక్కడ అర్ర. రాకి రావత్తు వచ్చింది కదా అక్కడ అమ్మ. చూడండి, ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ద్విత్వాక్షరాలు అంటారు కదా. చూడండి, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరింది ఇక్కడ. ఒక అక్షరానికి అదే అక్షరం ఇక్కడ ఒత్తుగా చేరింది. అవునా? రాకి రావత్తు మాత్రమే వచ్చింది. ఇక్కడ పిల్లలు ఉంది చూడండి, లాకి లావత్తు మాత్రమే వచ్చింది. ఇక్కడ వేరే అక్షరం ఇక్కడ ఒత్తుగా వచ్చిందా? రాలే కదా. చూడండి, బొమ్మ ఉంది ఇక్కడ, మాకి మా ఒత్తు మాత్రమే వచ్చింది. మరి మా ఉంది కదా ఇక్కడ, వేరే ఒత్తు ఇక్కడ వచ్చిందా? యావత్తు వచ్చింది ఏమన్నా? రాలే కదా. మాకి మా ఒత్తు వచ్చింది. చూడండి, ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా చేరింది, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరింది. అందుకే వీటిని ఏమంటారు? ద్విత్వాక్షరాలు అంటారు. ఇవన్నీ కూడా మనం పాఠంలో చదువుకున్నటువంటి ద్విత్వాక్షర పదాలే. అవునా? నేను ఇక్కడ వేరే పదాలు ఏమైనా రాసానా? లేదు కదా. వచ్చిండు ఉంది, దెబ్బ కొట్టుడు ఉంది, మళ్ళీ ఇంకా చెక్కారు, కొత్తగా, రెబెక్కా, బొమ్మ, పిల్లలు, అర్ర. ఇవన్నీ కూడా ద్విత్వాక్షరానికి సంబంధించినటువంటి పదాలే. ఇప్పుడు చూడండి అమ్మా, ఇవన్నీ రాసారా? పెన్సిల్ తోటి రాసుకోండి. రాసారా పిల్లలు? వెరీ గుడ్.
ఇప్పుడు చూడండి పేజీ నెంబరు 40 తీయండి అమ్మా. పేజీ నెంబర్ 40 తీశారు అందరూ. పేజీ నెంబరు 40. ఇక్కడ ఏమిచ్చారు చూడండి, మ్యూజియంకు సంబంధించిన పదాలు పట్టిక నుండి వెతికి రాయమని అని చెప్తున్నాడు. మ్యూజియంకి సంబంధించినటువంటి పదాలు పట్టిక నుండి వెతికి రాయమని చెప్తున్నాడు. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాడు చూడండి. పట్టిక ఇచ్చాడా? ఇక్కడ చూడండి, పాలరాతి శిల్పం, పాలరాతి శిల్పం. ఇక్కడ వచ్చాడు చూడండి, పాలరాతి శిల్పం. ఇగో చూడండి, పాలరాతి శిల్పం ఇక్కడ రాయాలి. వెండి, ఇక వెండి ఉందా? వెండి ఇక్కడ ఉంది చూడండి, వెండి రాసాం ఇక్కడ వెండి అని. అలాగే ఇటలీ, ఇటలీ వెతకండి. ఇక్కడ ఇటలీ ఎక్కడుంది చూడండి. అవన్నీ పదాలు మనము వెతికి రాయాలి. అర్థమవుతుందమ్మా? వెతికారా? రాశారా ఇటలీ అని? ఇగో చూడండి, ఇటలీ, ఇటలీ వచ్చిందా? ఇటలీ అని రాశారు. ఇగో చూడండి, ఇటలీ, ఇటలీ. జర్మన్, జర్మన్ చూడండి, జర్మన్, జర్మన్ వచ్చిందా? జర్మన్, జర్మన్. ఫ్రాన్స్, ఫ్రాన్స్ ఇక చూడండి, ఫ్రాన్స్, ఫ్రాన్స్ వచ్చింది ఇక్కడ, ఫ్రాన్స్. ఇవన్నీ కూడా ఈ పట్టికల నుంచి మనం వెతికి పదాలు ఇక్కడ రాయాలి. మ్యూజియంకి సంబంధించినటువంటి పదాలు ఇక్కడ రాయాలి. అర్థమవుతుందమ్మా? యుద్ధ నౌకలు, రెండవది ఏంటి? యుద్ధ నౌకలు. ఇక చూడండి, ఇక్కడ యుద్ధ నౌకలు చూడండి, యుద్ధ నౌకలు వచ్చింది ఇక్కడ, యుద్ధ నౌకలు రాశాను చూడండి. శాలువ, శాలువ చూడండి, ఎక్కడుంది ఆ పదము? ఇక చూడండి, ఇక్కడ ఉంది శాలువ, శాలువ రాశారా? శాలువ. ఎనిమిదవది కళాఖండాలు. చూడండి, ఇక్కడ కింద ఉంది చూడండి, కళాఖండాలు వచ్చిందమ్మా? చూడండి, ఇక్కడ రాశాను కళాఖండాలు. తొమ్మిదవది టీపాయి, టీపాయి చూడండి, టీపాయి ఇక్కడ చూడండి, టీపాయి వచ్చిందా? 10వది డాలు, ఇక్కడ కింద ఉంది చూడండి, డాలు అని ఉంది. వచ్చిందమ్మా? ఇవన్నీ కూడా ఈ పదాలు మ్యూజియంకు సంబంధించినటువంటి పదాలు. ఇవన్నీ కూడా మ్యూజియంకి సంబంధించినటువంటి పదాలు. అర్థమవుతుందా పిల్లలు? ఇక్కడ చూడండి, పాఠంలో చిట్టి చిట్టి, బుచ్చి బుచ్చి అని జంట పదాలు ఉన్నాయి కదా. ఇట్లాంటి పదాలు వస్తువులు లేదా వ్యక్తుల ఆకారాలు వచ్చి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. ఇట్లాంటివి మరికొన్ని పదాలు రాయండి. చూడండి, రంగు రంగు, ఇది జంట పదం అవునా? మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? ఇప్పుడు ఆ పేరాగ్రాఫ్ చదివాను చూడండి, రంగు రంగుల పక్షులను చూసింది రజని. రంగు రంగుల, ఇది జంట పదం అంటారు దీన్ని, రంగు రంగుల. ఏదైనా వస్తువులు లేదా వ్యక్తులను సంబోధించిన ఆకారాలు చెప్పేటప్పుడు మనము జంట పదాలని వాడతాం. చూడండి, మనం పక్షులను చెప్తున్నాం, రంగురంగుల పక్షులు పోతున్నాయి, రంగురంగుల పక్షులు పోతున్నాయని చెప్పొచ్చు. పచ్చ పచ్చ, ఇప్పుడు పచ్చ పచ్చ అని చూడండి. ఇప్పుడు పొలం ఏ విధంగా ఉంటుంది? పొలం ఏ విధంగా ఉంటుందమ్మా? అందులో వరి పైరు చాలా పచ్చగా ఉంటుంది. అబ్బా, ఆ వరి పైరు ఎంత పచ్చ పచ్చగా కనబడుతుంది చూడండి చూడడానికి అని చెప్పొచ్చు. అవునా? ఇది కూడా పచ్చ పచ్చ అనే పదము జంట పదము. అవునా? ఇక్కడ చూడండి, బుజ్జి బుజ్జి, బుజ్జి బుజ్జి. అక్కడ పిల్లల గ్యాలరీలో బొమ్మలు ఎట్లా ఉన్నాయి? చాలా బుజ్జి బుజ్జిగా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, బుజ్జి బుజ్జి బొమ్మలు ఉన్నాయి, బుజ్జి బుజ్జి బొమ్మలు ఉన్నాయి. అవునా? ఇది జంట పదము, బుజ్జి బుజ్జి. చూడండి, పెద్ద పెద్ద చెట్లన్నీ పెద్ద పెద్ద చెట్లతో అచ్చం అడవిలాగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా పెద్ద పెద్ద చెట్లతో అడవిలాగా ఉన్నది. పెద్ద పెద్ద, ఇది జంట పదము. అవునా? ఇవన్నీ కూడా జంట పదాలు. కొత్త కొత్త, చూడండి, మనం పండగకి బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, మనము దోస్తులతో చెప్పేటప్పుడు ఏమని చెప్తాం? మేము పండగకి కొత్త కొత్త బట్టలు కొనుక్కొచ్చుకున్నామని చెప్తాం. అవునా? కొత్త కొత్త జంట పదం ఉపయోగిస్తాం అక్కడ. గణగణ, ఇక్కడ గణగణ ఉంది చూడండి, గణగణ. గుళ్ళో గంట గణగణ మోగింది, గుళ్ళో గంట గణగణ మోగింది. గణగణ, గణ గణ గణగణ, గణగణ, ఇది జంట పదము. ఇవన్నీ కూడా జంట పదాలు. అర్థమవుతుందమ్మా? ఇక్కడ చూడండి, వస్తువులు లేదా వ్యక్తుల ఆకారాలు చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. వస్తువులు లేదా వ్యక్తుల ఆకారాలు చెప్పేటప్పుడు జంట పదాలను మనము ఉపయోగిస్తాము. ఇవన్నీ కూడా మీకు అర్థమైందా పిల్లలు? పెన్సిల్తో రాసుకోండి, పెన్నుతో రాయకూడదు అనుకుంటూ రాయండి. ఇప్పుడు ఈ పట్టిక అందరూ పూర్తి చేశారా? ఇందులో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా మ్యూజియంకు సంబంధించినటువంటి వస్తువులే. ఇవన్నీ కూడా రాశారు ఇక్కడ, వాటి పేర్లు రాశారా? ఆ వస్తువుల యొక్క పేర్లు రాశారా పిల్లలు? ఇవన్నీ రాశారా? వెరీ గుడ్. తప్పులు లేకుండా రాసుకోండి అమ్మా, అనుకుంటూ రాయండి. ఇప్పుడు ఇవి కూడా చెప్పాను కదా, ఇప్పుడు నేను ఈ పట్టిక చెప్పాను కదా, రాశారా? పెన్సిల్తో చక్కగా రాసుకున్నారా? ఈ ప్రశ్న జవాబులు కూడా రాశారా?
ఇవన్నీ కూడా రాయించాను కదమ్మా. మళ్ళీ ఇంకా ద్విత్వాక్షర పదాలు కూడా రాయించాను. ఇవన్నీ కూడా పెన్సిల్తో మాత్రమే రాయండి, పెన్నుతో రాయకూడదు. నోట్బుక్లో రాయకండి, టెక్స్ట్ బుక్లోనే రాయండి. అర్థమవుతుందా పిల్లలు? తిరిగి మనము రేపు ఈ సాలార్జంగ్ పాఠం నుంచి ప్రశ్న జవాబులు రాయిస్తాను. సరేనా పిల్లలు? సాలార్జంగ్ మ్యూజియం పాఠం నుంచి మీకు రేపు ప్రశ్న జవాబులు రాయిస్తాను. సరే పిల్లలు?